ఓం శ్రీమాత్రే నమః. నిత్య అర్చనకు స్వాగతం. అరుణాచల మహత్యం. పూర్వం ఒక కల్పంలో శేషపాన్పు మీద నిద్రించిన శ్రీహరి యోగ నిద్ర నుంచి ఎంతకాలం గడిచినా మేలుకోలేదు. ఆయనలా నిద్ర మేలుకోకపోవడంతో జగత్తంతా అంధకారం ఆవరించింది. అది చూసి మునులంతా అయ్యో ఏమిటిది, అకాలంలో కల్పాంతమైనట్టు ఉంది అని ఆందోళన చెందారు. ఏమిటి దుస్థితి, కల్పం గడిచిపోయినా శ్రీహరి మేలుకోలేదే అని భావించి వెంటనే తేజోరాశి సంభూతుడైన పరమేశ్వరుణ్ణి ధ్యానించారు. మునుల ప్రార్థన విని ఈశ్వరుడు విశ్వరక్షణకి పూనుకున్నాడు. వెంటనే తన తేజస్సు నుంచి విస్ఫులింగాల్లాంటి 33 కోట్ల దేవతల్ని సృష్టించాడు. వారందరూ ఒక్కసారిగా విష్ణువుని నిద్రలెమ్మని ప్రబోధించగా శ్రీహరికి మాయ వదిలిపోయింది. వెంటనే నిద్ర నుంచి మేలుకొన్నాడు. కళ్ళు తెరవగానే ఎదురుగా ప్రభాత కాంతిని చూసి అయ్యో తామసగుణం పెరిగిపోయి నేనిలా నిద్రలో మునిగిపోయాను, నన్ను లేపడం కోసం సాక్షాత్తు శివుడే స్వయంగా పూనుకోవలసి వచ్చిందే, ఇదెంత దురదృష్టం, ఎంత అవివేకమైన పని చేశాను, ఇక నాకు శంకరుణ్ణి క్షమించమని వేడుకోవడం తప్ప మరో మార్గం లేదు అని అనుకుని పరమేశ్వరుణ్ణి శరణు వేడుకుంటూ దివ్యంగా స్తుతించాడు. శ్రీహరి ప్రార్థన విని ప్రసన్నమైన శివుడు తేజోరూపంగా ఆవిర్భవించి శ్రీహరిని కటాక్షించాడు. దివ్య తేజోరూపంతో తనకి దర్శనమిచ్చిన శంకరుణ్ణి చూసి తన్మయత్వంతో హే శంకర, త్రిభువన పాలక, త్రిమూర్తి రూప, త్రినేత్ర, త్రిగుణాతీత, త్రిపురాహర, నీవే సర్వేశ్వరుడివి, జగదీశ్వరుడివి, నీ అంశతోనే ఈ దేవతలందరూ జన్మించారు. సర్వకార్య కారణ రూపంతో ఈ ప్రపంచాన్ని నడిపించేది నీవే. ఓ జగత్పాలక, నా భారమంతా నీదే. అకాలంలో నిద్రపోయిన నన్ను దోషిగా కూడా నీవు పరిగణించడం లేదు. హరహర శంకర, నాకేది గతి, నా మానసిక బాధని తొలగించేది నీవే అని దీనంగా విలపించాడు. అలా బాధపడుతున్న శ్రీహరిని ఓదార్చి అతడికి ఈ విధంగా ప్రాయశ్చిత్యాన్ని వివరించాడు. మధుసూదన, నేను భూలోకంలో అరుణాచలుడి రూపంలో కొలువున్నాను. అది నా జ్యోతిర్లింగం. ఆ దివ్యలింగాన్ని చూస్తే చాలు నీలో ఉన్న తమో గుణం మొత్తం నశిస్తుంది. ప్రశాంతమైన ఆ జ్యోతిర్లింగం స్థావరలింగంగా నిలిచి ఉంది. అంతర్జ్యోతిమయమైన ఆ అరుణాచల పర్వతం సకల ప్రాణులకి వరప్రదమైనది. అందులకి నేత్రాలని, పుత్ర సంతానం లేని వారికి పుత్రుల్ని, మూగవారికి మాటల్ని, వ్యాధి పీడితులకి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. అక్కడ నేను స్థిరంగా నిలిచి ఉన్నాను. వెళ్ళి ఆ దివ్య జ్యోతిర్లింగాన్ని దర్శించు, అప్పుడే నీవు చేసిన దోషానికి పరిహారం జరుగుతుంది అని చెప్పి అంతర్ధానమైనాడు. శంకరుడి మాట ప్రకారం శ్రీహరి భూలోకంలో ఉన్న అరుణాచలానికి బయలుదేరాడు. భూలోకానికి వచ్చిన శ్రీహరి అరుణాచలాన్ని చూసి ఎంతో ఆనందించాడు. అది గొప్ప తపోభూమి అని గుర్తించి వెంటనే సకల దేవతల్ని పిలిచి ఆ పర్వతం మీద నివసించమని ఆదేశించాడు. తాను ఆ పర్వత శిఖరం మీదకి చేరి తపస్సు చేయడం ప్రారంభించాడు. ఆ పర్వతం మీదే ఋషులు నివసించడానికి తగిన ఆశ్రయాలని నిర్మించి సాంగవేదాన్ని అధ్యయనం చేసుకునే వాతావరణాన్ని కల్పించాడు. అలాగే నిత్యం 100 మంది అప్సరాసాంగుల నృత్య గీతాలతో ఆ గిరి మొత్తం శోభాయమానంగా ఉండేలా చేశాడు. ఈ విధంగా చేసిన శ్రీహరి తాను స్వయంగా అక్కడున్న బ్రహ్మ సరస్సులో స్నానం చేసి మహిమాన్వితమైన ఆ అరుణగిరికి ప్రదక్షిణం చేశాడు. తర్వాత అరుణాచలేశ్వరుని అర్చించి సకల పాపాల నుంచి విముక్తుడై తిరిగి సృష్టిని పాలించే శక్తిని పొందాడు. శ్రీమాత్రే నమః.